సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే ఉత్సవాలు. మేడే పోరాట స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకై ఉద్యమించాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను ప్రతిఘటించండి. 2025 మే 1వ తేదీ నాడు 139వ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు పట్టణ కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు పతాకావిష్కరణలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్మికులు పనిచేసే ప్రదేశాలు, కార్మికులు నివాస ప్రాంతాలలో ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తదుపరి మేడే విశిష్టతపై కె నాగేంద్రబాబు అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా నేడు కార్మికులు, ఉద్యోగులు తమ హక్కుల సాధనకు, భవిష్యత్తు పోరాటాలకు నాంది పలుకుతూ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. పారిశ్రామికీకరణ ప్రారంభమైన రోజులలో యూరోప్లో ప్రారంభమైన కార్మిక వర్గ పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, ఆ పోరాటాలను అణిచివేసేందుకు అప్పటి పాలక వర్గాలు తీవ్ర నిర్బంధాన్ని కార్మికులపై ప్రయోగించాయని, ఆ నిర్బంధాల నుండే ఎర్ర జెండా ఉద్భవించి ప్రపంచ కార్మిక దినం మేడేగా అప్పటి నుండి జరుపుకుంటున్నారని తెలిపారు. నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 139వ మేడే ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా వాడవాడల అన్ని కార్మిక సంఘాలు, అన్ని కార్మికులు కూడా ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నటువంటి పరిస్థితుంది. అందులో భాగంగానే కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా సిఐటియు ఆధ్వర్యంలో బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఈరోజు సిఐటియు పతాకావిష్కరణని కార్మికులు చేయడం జరిగింది. నేడు ఈరోజు కార్మిక చట్టాలన్నిటి కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు హరించివేస్తా ఉంది. 1986 సంవత్సరంలో 8 గంటల పని దినం కోసం ఆనాడు చికాగో నగరంలో రక్తం చిందించి రక్త అర్పణ చేసి 8 గంటల పని దినాన్ని సాధించి పెట్టినటువంటి మన పూర్వీకుల యొక్క ఆశయాలకు కూడా ఈరోజు పాలకులు తూట్లు పడుస్తున్నారు. ఈరోజు 8 గంటల పని దినాన్ని కూడా ఈరోజు 16 గంటలకి 18 గంటలకు కూడా పెంచాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు పాలకులు చేస్తున్నారు. అట్లాగే ప్రధానంగా బ్రిటిష్ పాలకుల్ని సైతం ఒప్పించి మెప్పించి పోరాడి తెచ్చుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాల్ని ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు యావత్తు కార్మికుల్ని తాకట్టు పెట్టేదానికి కార్మిక చట్టాలన్నిటి కూడా సమూలంగా మార్పు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడం అనేటువంటిది ఈరోజు అత్యంత దారుణమైనటువంటి చర్య. ఈరోజు కార్మికుల్ని, కార్మికుల హక్కుల్ని ఈరోజు హరించివేయడం అంటే ఈరోజు కార్మికుల గొంతు నొక్కడం కాక మరొకటి కాదని చెప్పేసి కూడా మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే కార్మిక చట్టాన్ని 4 లేబర్ కోడ్లుగా మార్చేటువంటి ఆలోచనని విరమించుకోవాలా. అట్లాగే అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డుని అమలు చేయాలా. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ రంగంలో రాష్ట్రంలో కొలువుదీరినటువంటి నూతన కూటమి ప్రభుత్వం ఏదైతే మున్సిపల్ కార్మికులకి, ఆప్కాస్ కార్మికులకి ఈరోజు ఉపయోగపడేటువంటి ఆప్కాస్ సంస్థ ఉందో ఆ ఆప్కాస్ సంస్థను కూడా ఈరోజు రద్దు చేసేటువంటి పరిస్థితి కనబస్తా ఉంది. అదే కూడా జరిగితే రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కూడా మేము చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే మున్సిపల్ రంగంలో కూడా ఈరోజు 5, 6, 7 తేదీల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా కార్మికులు సిద్ధపడుతున్నారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు కూడా అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ కార్మిక సంఘాల పిలుపులో కూడా సిఐటియు భాగస్వామ్యం కాబోతోంది. సిఐటియు అనుబంధంగా ఉన్నటువంటి అన్ని యూనియన్లను కూడా ఆ సమ్మెలో భాగస్వామ్యం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని గుర్తెరగాల, కార్మికులకి రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడాలా, కార్మిక చట్టాల్ని అట్లాగే కనీస వేతనాల్ని అన్నిటి కూడా కాపాడాలని చెప్పేసి కూడా సిఐటియు కడప జిల్లా కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కాకుండా మొండిగా ముందుకెళ్తే రానటువంటి కాలంలో దీర్ఘకాలిక సమ్మెను కూడా నిర్వహించేదానికి సిఐటియు వెనకాడబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తున్నాం. కె నాగేంద్రబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా వాడవాడల ఎర్ర జెండాను ఆవిష్కరిస్తూ పండగ జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో బద్వేల్లోని డివైఎఫ్ఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ పతాకాన్ని
ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా 8 గంటల పని విధానం కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చికాగో నగరంలో కార్మికులు రక్తాన్ని చిందించి సాధించుకున్నటువంటి త్యాగానికి ఫలితంగా మేడేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఆ రోజులు కార్మికులు తమ రక్తాన్ని వెదజల్లి తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్నటువంటి హక్కులు, చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారులో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కావచ్చు, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు కావచ్చు, రెండు ప్రభుత్వాలు కూడా కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులను కాలరాసేటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఏవైతే 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారో ఆ యొక్క హక్కును కాలరాస్తూ ఈరోజు కార్మికులను కానీ, ఉద్యోగులను కానీ, ఉపాధ్యాయులను కానీ యంత్రాలుగా మార్చివేసి 12 గంటలు మొదలుకొని 16 గంటల వరకు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ చట్టం కూడా, ఈ యొక్క తీర్పు కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు కార్మికులు, పాలకులు ఏవైతే విధానాలు తీసుకొచ్చి మరి కార్మికుల హక్కులకు, మరి చట్టాలకు తూటుపడుస్తున్నారో వాటికి వ్యతిరేకంగా రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు మరి కార్మికుల యొక్క హక్కులను కాలరాసేటువంటి విధానాలకు స్వస్తి పలకకపోతే భవిష్యత్తులో మేడే స్ఫూర్తితో ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా పాలకులను హెచ్చరిస్తూ ఉన్నాం.